ఏసిఎల్ టేర్ అయినప్పుడు మనం దాన్ని రిపేర్ చేయగలమా? యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది బ్లడ్ సప్లై ఉండదండి, ఎవాస్కులర్ థింగ్. అంటే అది దానికి ఇప్పుడు ఏదైనా టేర్ అయితే దానంతట మనం రెస్ట్ ఇస్తే దానంతట అదే రికవర్ అవ్వలేదు, ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై ఉండదు. పోనీ రిపేర్ చేసినా కానీ దాన్ని సూచర్ చేసిన దగ్గర తీసుకొచ్చి దానికి ఎలాగో బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి రిపేర్ చేయటం అనేది ప్రస్తుతానికైతే జరగదండి. మరి రిపేర్ చేయలేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏసిఎల్ టేర్ అయిన పేషెంట్స్కి కొంచెం అథ్లెటికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు, లేకపోతే ఎక్కువగా ఇన్స్టెబిలిటీ కంప్లైంట్ చేస్తున్న వాళ్ళకి ఏసిఎల్కి ఏం చేస్తామంటే మీ థైలోనే ఉండే హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ కానీ, కింద లెగ్లో ఉండే పెరోనియస్ లాంగస్ టెండాన్ కానీ, కొంతమంది కేసెస్లో క్వాడ్రిసెప్స్ టెండాన్ కానీ తీసుకొని ఆ ఏసిఎల్ లిగమెంట్ ఏదైతే టేర్ అయిందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామండి. రీకన్స్ట్రక్ట్ చేస్తే తర్వాత మేము చెప్పిన ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అవుతా నెమ్మదిగా వితిన్ 9 months to 1 year మీరు డైలీ ఏసిఎల్ టేర్కి ముందు ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్కి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు.